నమో వెంకటేశాయ ఆత్మయోగ సమాశ్రయ ఆత్మమాయా వ్యపాశ్రయ గోవింద గోవింద. త్వంతరాజసే పంచశతాగతైన్మే త్వంతాజసే పంచగుణాన్ పదార్థాన్ త్వంజాజసే పంచజనాదిరూపైః త్వం జ్ఞాజసే పంచభిరింద్రియైర్నో అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటను ఆయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే మమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతివిధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథు మహారాజు గారు గోరూపంలో పారిపోతున్నటువంటి భూదేవి వెంటపడ్డాడు. ఆ భూదేవేమో భయపడింది. భయపడిన భూదేవి అక్కడక్కడ తిరిగి తిరిగి ఒకచోట ఆగిపోయి పృథు మహారాజు గారినే ప్రార్థించటం ప్రారంభించింది. ఆయన్ని పరమాత్మ యొక్క అవతారంగా ఆవిడ గుర్తించింది, దానికి తగ్గట్లుగానే మాట్లాడింది. పరమాత్మని ఎప్పుడైతే గుర్తించానో అప్పుడు ఈ పరమాత్మ ఏ రకమైన అభిప్రాయంతో ఏ పనులు చేస్తాడు అని ఎవరు కనిపెట్టలేరు. ఆయన ఆలోచనలేవి ఎవరికి అందవు. ఇలాంటి అందని ఆలోచనలు ఉన్నటువంటి పరమాత్మ తన మాయతో ఒక్కడే అయి ఉండి కూడా ఎన్నో రూపాల్లో కనిపించేటువంటి పరమాత్మ ఈ సృష్టిని మొత్తాన్ని చేశాడు, ఈ సృష్టి మొత్తాన్ని చేయించాడు కూడాను. అకరోత్ అకారయత్. అలాంటి పరమాత్మ నన్నేం చేస్తాడు అనేటువంటి భయం నాకు అక్కర్లేదు.
కాకపోతే ఇంతటి అచింత్య శక్తితో ఉండే పరమాత్మకు నమస్కారం మాత్రం చేసుకోవాలి అని అనుకుంది. అనుకుని సర్గాదియోస్యాను రుణద్ధి శక్తిభి ద్రవ్యక్రియా కారక చేతనాత్మభి తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే అని అంది. ఈ సృష్టికి లేదా ఈ ప్రపంచానికి సృష్టి కారణం ఆయనే, అలాగే ఈ ప్రపంచం నిలబడటానికి కారణం కూడా ఆయనే, ఈ ప్రపంచాన్ని తనలో మింగేసేటువంటి వాడు కూడా ఆయనే. సర్గాది యహ అస్య అనురుణద్ధి, ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు చేసేవాడు ఆయనే. అనురుణద్ధి శక్తిభి, తన మాయాశక్తులతో, మాయలో ఉండేటువంటి రజసత్వ తమో గుణాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. ఇది కాక ద్రవ్య క్రియా కారక చేతనాత్మభి, ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాల రూపంలో ఆయనే ఉన్నాడు. ద్రవ్య, ఆ భూతాల ద్వారా తయారైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ఇంద్రియాల రూపంలోనూ ఆయనే ఉన్నాడు. క్రియ, ఈ భూతాలని ఇంద్రియాలని అనుగ్రహించేటువంటి దేవతా రూపంలో ఆయనే ఉన్నాడు. కారక, వీటన్నిటినీ నియంత్రించేటువంటి బుద్ధి రూపంలో, చేతన రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. వీటన్నిటికీ పరమ మూలంగా ఉండేటువంటి అహంకార రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. ఆత్మభి ద్రవ్య క్రియా కారక చేతన ఆత్మభి ఆయన ఈ సృష్టిని మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. ఆయన కావాలనుకుంటే శక్తులు బయటకు వస్తాయి, ఆ శక్తులు పనులు చేస్తాయి. సమున్నద్ధ, ఆయన చాలు అనుకుంటే ఆ శక్తులన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఆ శక్తుల ద్వారా చేసిన ఏ పని కనిపించదు. నిరుద్ధ శక్తయే, సమున్నద్ధ నిరుద్ధ శక్తయే. కావాలనుకుంటే తన శక్తుల ద్వారా పని చేయించగలడు, అక్కర్లేదనుకుంటే తన శక్తుల్ని వెనక్కి రప్పించగలడు కూడాను. అటువంటి పరమాత్మకు, పరస్మై పురుషాయ, పరమపురుషుడుగా ఉండేటువంటి ఆ పరమాత్మకు, వేధసే ఈ సృష్టిని మొత్తాన్ని చేసేటువంటి ఆ పరబ్రహ్మకు నమస్కారం తప్ప ఇంకేం చేసుకుంటాము అని నమః పరస్మై పురుషాయ వేధసే అని భూదేవి అంది. సర్గాదియోస్యానురుణద్ధి శక్తిభి ద్రవ్యక్రియా కారక చేతనాత్మభి తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే అనే ఈ శ్లోకంలో. ఇలాంటి పరమాత్మే నా ఎదురుకుండా ఉంటే కొంచెం కోపంగా ఉన్నా సరే ఆయనతో సరిగ్గానే మాట్లాడుకోవచ్చు. సవైభవాన్ ఆత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాపయిష్యన్ నజ మాం రసాతలాత్ అభ్యుజ్జహారాంభస ఆదిసూకర అని, నువ్వే కదా నేను ఎక్కడో పాతాళం కింద నీళ్లలో కూరుకుపోయి ఉంటే, గర్భోదంలో కూరుకుపోయి ఉంటే, కూరుకుపోయిన నన్ను బయటికి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి ఏదో ఒక స్థానంలో ఉంచావు. ఎందుకు ఉంచావు అంటే, సవైభవాన్ ఈ సృష్టి మొత్తాన్ని చేయగలిగిన శక్తి కలిగిన నువ్వు, ఆత్మ వినిర్మితం జగత్ నీవు చేసినటువంటి సృష్టి, ఆ సృష్టిలో భాగాలైనటువంటి భూత ఇంద్రియ అంతఃకరణాత్మకం, పంచమహాభూతాలు ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను నియంత్రించేటువంటి అంతఃకరణం మనస్సు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే జీవుల శరీరాలలో ఉంటాయి. జీవుల శరీరాలకు సరైన ఆశ్రయం ఏముండాలి అంటే భూమి మాత్రమే అయి ఉండాలి. వేరెక్కడ జీవుల తాలూకు శరీరాలు సక్రమంగా నిలబడటానికి స్థానం కనిపించటం లేదు అని అనుకుని కదా సంస్థాపయిష్యన్ జీవుల శరీరాలను ఒకచోట సరిగ్గా ఉంచదలుచుకుని మాం రసాతలాత్ అభ్యుజ్జహార, నేను ఆ రసాతలం పాతాళం కింద ఎక్కడో గర్భోదంలో కూరుకుపోతే దాని నుంచి పైకి తీసుకొచ్చావు కదా, ఆ చోటు నుంచి. ఆదిసూకర, దానికోసం ఆ నీటి నుంచి నన్ను పైకి తేవటం కోసం ఆదిసూకరం యజ్ఞవరాహ రూపంలో నువ్వే కదా జన్మించావు. ఆదిసూకరావతారంలో నువ్వే అవతరించి నన్ను పైకి తీసుకొచ్చి స్వస్థానంలో నిలబెట్టావు.
జీవుల తాలూకు శరీరాలను దీని మీద నిలబెడదామని అనుకున్నావు. అలాంటి వాడివి నువ్వు ఈరోజు కొడతావు అని నేను ఎందుకు అనుకోవాలి అని సవై భవాన్ ఆత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాపయిష్యన్నజ మాం రసాతలాత్ అభ్యుజ్జ రాంభస ఆదిసూకర అని భూదేవి అంది. అపాముపస్థే మయి నావ్యవస్థితా ప్రజాన్ భవాన్ అద్య రిరక్షసు కిల స వీరమూర్తి సమభూద్ధరాధరో యోమాం పయస్యుగ్రశరో జిఘాంససి అని నువ్వే రెండు విరుద్ధమైన రూపాలలో, రెండు పూర్తి తేడాగా ఉండేటువంటి రూపాలలో నా కళ్ళకు కనబడుతున్నావు. అపాం ఉపస్థే నేను నీళ్లలో ఉన్నప్పుడు, మయి నా వ్యవస్థితా ప్రజా నేను ఒక పడవలాంటి దాన్ని, ఆ పడవలాంటి దాన్ని నాలో ప్రజలను అంటే జీవుల తాలూకు శరీరాలను అట్టిపెట్టి వాళ్ళను రక్షించాలి అని అనుకుని ప్రజాహారి రక్షుషు స వీరమూర్తి సమభూద్ధరాధర వీరమూర్తిగా మంచి పరాక్రమంతో బలిష్టమైనటువంటి శరీరంతో ఆ రోజు వచ్చావు. ధరాధర భూమిని ఉద్ధరించేటువంటి యజ్ఞవరాహ రూపంలో ఆ రోజు వచ్చావు. యోమాం పయసి ఆ రోజు నీటిలో ఉండేటువంటి నన్ను ఉద్ధరించటానికి నువ్వు వచ్చావు. కానీ ఈరోజు ఉగ్రశర నా మీదే బాణం ఎక్కుపెట్టి నన్నే ఏదో కొట్టేస్తావు అన్నట్లుగా కనిపిస్తున్నావు. నువ్వే నన్ను ఉద్ధరించడానికి ఆ రోజు వచ్చావు పరాక్రమంతో, నువ్వే నా మీదే బాణం ఎక్కుపెడుతూ ఈరోజు కనిపిస్తున్నావు. రెండు విరుద్ధమైన రూపాలలో నువ్వు కనిపిస్తున్నావు. ఈ రెండు విరుద్ధమైన రూపాలలో ఏ రూపాన్ని నమ్మచ్చు అంటే నన్ను రక్షించే రూపాన్నే నమ్మచ్చు. ఎందుకు నమ్మచ్చు అంటే ఆ రోజు ఈరోజు నీకున్న అభిప్రాయం ఒకటే, ప్రజాహ రిరక్షిషు ప్రజలను రక్షించాలి అనేటువంటి అభిప్రాయమే ఆ రోజు ఉంది, ఈరోజు ఉంది. ప్రజలను రక్షించాలి అనే అభిప్రాయంతో ఆ రోజు నన్ను పైకి తీసుకొచ్చావు. ఈరోజు ప్రజలను రక్షించాలి అనే అభిప్రాయంతో నన్నేం ముక్కలు చేయవు కదా, ముక్కలు చేయవు. కాబట్టి ప్రజారక్షణే నీ అభిమతం కాబట్టి నువ్వు నన్నేమీ చేయవు. కానీ నాకు కనిపిస్తున్న రూపాలు మాత్రం కొంచెం విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడేమో భయంకరమైన రూపంలో ఎదురుకుండా తారసపడ్డావు అని అపాముపస్థే మయి నా వ్యవస్థితా ప్రజా భవానద్య రిరక్షిషు కిల స వీరమూర్తి సమభూద్ధరాధరో యోమాం పయస్యుగ్రశరో జిఘాంససి అని భూదేవి ఆయన్ని చూసి అంది. పోరే ఇవన్నీ కాదు, ఇలా రెండు రకాలుగా విరుద్ధంగా ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేటువంటి ఆలోచన అస్సలు చేయకూడదు. ఎందుకంటే నీ భక్తుల తాలూకు వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేదే చెప్పటం చాలా కష్టం. అలాంటిది నీ క్రియలు నీ వ్యవహారాలు ఎలా ఉంటాయి అని ఆలోచించడం కూడా చాలా కష్టం అని నూనం జనైరీహితమీశ్వరాణం అస్మద్విధైస్తద్గుణసర్గమాయయా నజ్ఞాయతే మోహిత చిత్తవర్త్మభి తేభ్యో నమో వీరయశస్కరేభ్య అనంది. నూనం జనై ఈహితం ఈశ్వరాణం నీ పాదాలను పట్టుకుని సమర్థులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. నీ పాదాలను పట్టుకుని నీ మీద భక్తితో వాళ్ళు కూడా స్వతంత్రులుగా మారిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కూడా ఎవరూ కనిపెట్టలేరు. నూనం ఈహితం ఈశ్వరాణం అస్మద్విధైర్జనై న జ్ఞాయతే. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాలాంటి వాళ్ళు అస్సలు కనిపెట్టలేరు. ఎందుకంటే తద్గుణ సర్గమాయయా మోహిత చిత్తవర్త్మభి ఆ ఈశ్వరుడు ఆ స్వతంత్రులు ఏ రూపాన్నైతే ఉపాసిస్తున్నారో, ఏ రూపాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ రూపం తాలూకు మాయతో మా బుద్ధులు కూడా పాడైపోయి ఉన్నాయి. తద్గుణ సర్గమాయయా మోహిత చిత్తవర్త్మభి మా బుద్ధి మార్గాలన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయి, లేదా అంధకారంలో మునిగిపోయినాయి, లేదా భ్రమలకు గురయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో నీ భక్తుల తాలూకు వ్యవహారాలే కనిపెట్టడం అనేది అయ్యే పని కాదు. నజ్ఞాయతే. అందువల్ల నీ భక్తులు ఎదురుపడ్డా సరే వాళ్ళు ఇలా ఎందుకుంటున్నారు అలా ఎందుకుంటున్నారు అని అనుకోవటం వేస్టు.
తేభ్యో నమః వీర యశస్కరేభ్య అని అనుకోవటం మంచిది. వాళ్ళకు కూడా ఓ నమస్కారం చేసుకోవటం మంచిది. ఎందుకంటే వీర యశస్కరేభ్య, వాళ్ళకి ఎదురుపడి వాళ్ళను ధర్మబుద్ధితో నమస్కారం చేసుకునేటువంటి వీరులకు వాళ్ళు కూడా, నీ భక్తులు కూడా యశస్సును, కీర్తిని సంపాదించి పెడతారు, కీర్తినిస్తారు. అలాంటి నీ భక్తులకి నమస్కారం చేసుకోవటం బెటరు. నీ భక్తులకే నమస్కారం చేసుకోవాలి అంటే నీకు ఇంకేం చేయాలి? నీ భక్తుల తాలూకు క్రియలే కనిపెట్టడం కష్టం అని అనుకుంటే నీ వ్యవహారాలు కనిపెట్టడం ఏ స్థాయిలో ఉంటాయి? అందువల్ల నువ్వేం చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు అని ఆలోచించడం అనవసరం. నీకు నమస్కారం చేసి నేనేమైనా తప్పు చేస్తే దాన్ని దిద్దవయ్యా, నన్ను మాత్రం కొట్టద్దు అని వేడుకోవటమే సబబు అని భూదేవి నూనం జనైరేహితమీశ్వరాణం అస్మద్విధైస్తద్గుణ సర్గమాయయా నజ్ఞాయతే మోహిత చిత్తవర్త్మభి తేభ్యో నమో వీర యశస్కరేభ్య అనే ఈ శ్లోకంలో అంటోంది. ఈ శ్లోకంతో 33 శ్లోకాలు కలిగినటువంటి పృథుచరితే పృథువిజయే ధరిత్రీ నిగ్రహ అనేటువంటి పేరు కలిగిన 17వ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో విదురుడు మైత్రేయుల్ని ప్రశ్నించటము, రకరకాల ప్రశ్నలు వేయటం, పృథు మహారాజు గారికి సంబంధించిన కథలు నాకు చెప్పు అని అడగటము, అందులో ప్రధానమైన కథ భూదేవికి పృథు మహారాజు గారికి ఎందుకు తేడా వచ్చింది అనేటువంటి కథ ప్రారంభం కావటము. మైత్రేయ మహర్షి గారు పృథు మహారాజు గారు రాజ్యంలోకి వస్తూనే భూమి తన శక్తులన్నిటినీ ఉపసంహరించుకుని ఎవరికీ తిండి గింజలు లేకుండా చేసింది అనే వార్త వినటం, ఆ వార్త వినంగానే ఆయన కోపం రావటం, భూదేవిని వెతుక్కుంటూ వెళ్ళటం, భూదేవేమో ఈయన్ని చూసి ఆవు రూపంలో పారిపోతూ ఉండటం, ఈయన ఆవిడ వెంట పడటం, చివరికి వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి సంభాషణ, ఆ సంభాషణ తరువాత పృథు మహారాజు గారి కోపం తారస్థాయికి చేరటం, దాంతో భూదేవి తగ్గి పృథు మహారాజు గారిని శ్రీమన్నారాయణాంశగా గుర్తించి ఆయన్ని స్తుతి చేయటం అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడిన సప్తదశాధ్యాయం ఇప్పటికీ పూర్తి కాగా 18వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇత్థం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరం పునరాహావనిర్భీత సంస్థభ్యాత్మానమాత్మన అని. ఇన్ని శ్లోకాల్లో స్తుతి చేసింది కదా భూమి. ఇన్ని శ్లోకాల్లో స్తుతి చేసిన తర్వాత ఇత్థం పృథుం అభిష్టూయ రకరకాల మార్గాల్లో ఆయన్ని స్తుతి చేసింది. చేసి ఒక్కసారి ఆయన మొహం చూస్తుంది కదా, ఈయన ఏమైనా నా స్తుతికి ప్రసన్నమయ్యాడా అని చూస్తుంది కదా, ఏ కోశానా లేదు. ఆయనేమి ముఖస్థుతి చేస్తే లొంగిపోయేటువంటి ముక్కోపి కాడు. ఆయనేమి ఒకసారి స్తుతి చేస్తే అసలు సంగతి మర్చిపోయి ఇంకోసారి మాట్లాడు, రిపీట్ అనేటువంటి వాడు కాడు అని భూదేవికి వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన ఇంకా కూడా నీ స్తుతులు నాకు అక్కర్లేదు, నువ్వు నీ పని ఎందుకు చేయలేదు, నీ పని ఎందుకు మొదలు పెట్టడం లేదు అని చెప్పు అన్నట్లుగానే ఉన్నాడు. ఆయన ఇంకా కూడా రుషా ప్రస్ఫురితాధరం, కోపంతో చాలా ఎర్రగా ఉన్నాడు, అందులోనూ ఆయన పెదవులు ఊగిపోతున్నాయి. చాలా కోపంతో ఉన్నాడు ఆయన. రుషా ప్రస్ఫురితాధరం. అలా కోపంతో ఉన్న పృథు మహారాజు గారిని చూసి ఇవిడు ఇంకా కూడా భయపడింది. అయినా సరే సంస్తభ్య ఆత్మానమాత్మన, ఎలాగోలాగా తన మనస్సును తానే కాస్త ఆపుకుంది, ధైర్యం చెప్పుకుని పునరాహ అవని భీత, భయంతో ఉన్నా సరే, భీతగా ఉన్నా సరే పునరాహ మళ్ళీ ఆయనతో మాట్లాడడం ప్రారంభించింది. ఇత్థం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరం పునరాహావనిర్భీత సంస్తభ్యాత్మానమాత్మన అని ఏమని మాట్లాడింది? సన్నియచ్ఛాభిభోమన్యుం నిబోధ శ్రావితం చ మే సర్వతఃసారమాదత్తే యథా మధుకరో బుధ అని. అయ్యా ప్రభో, అభిభో, నీకు చాలా కోపం వచ్చింది, ఆ కోపాన్ని కాస్త తగ్గించుకో. సన్నియచ్చ అభిభో మన్యుం, కోపంతో ఉంటే ఏం ఉపయోగం? నిబోధ శ్రావితం చ మే, నేను చెప్పింది కాస్త విని దాన్ని అమలులో పెట్టాలి అని అనుకో. ఈ భూమి ఏంటి, నేను బాణం ఎక్కువ పెడితే భయపడే స్థాయిలో ఉన్న భూమి ఏంటి, నాకు చెప్పటం ఏంటి అని అనుకోవద్దు, అలా అనుకోకూడదు.
సర్వతః సారమాదత్తే. ఎక్కడి నుంచైనా సరే, ఎలాంటి వాళ్ళు చెప్పినా సరే, చివరికి చిన్నపిల్లలు చెప్పినా సరే, అందులోంచి సారాన్నే సంగ్రహించుకోవాలి కదా. సర్వతః సారమాదత్తే యథా మధుకరః. మధుకరః తేనెటీగ ఫలానా పువ్వు కారంగా ఉంటుంది అని కానీ, ఫలానా పువ్వు చేదుగా ఉంటుందని కానీ, ఫలానా పువ్వు తీయగా ఉంటుందని కానీ ఇలా చూసుకోదు. ఏ పువ్వులో ఏ సారం ఉంటే ఆ సారాన్ని సంగ్రహిస్తుంది. కారంగా ఉండే పచ్చిమిరప పువ్వు మీద కూడా వాలుతుంది, చేదుగా ఉండే వేప పువ్వు మీద కూడా వాలుతుంది, తీయగా ఉండే మిగతా పువ్వుల మీద కూడా వాలుతుంది. వాలి అందులోంచి తాను సంగ్రహించవలసినటువంటి సారాన్ని సంగ్రహిస్తుంది. సంగ్రహించి తేనె రూపంలో దాన్ని అమరుస్తుంది. అలాగే బుధ పండితుడనేవాడు కూడా సర్వతః సారమాదత్తే. ఎవరు ఏం చెప్పినా సరే వింటాడు, విని అందులోంచి సారాన్ని సంగ్రహిస్తాడు. అందుకని నువ్వు కూడా పండితుడివి, అన్నీ తెలిసిన వాడివి, సర్వజ్ఞుడివి పైపెచ్చు నువ్వు. కాబట్టి నేను చెప్పే మాటల్ని కూడా నిబోధ శ్రావితంచమే, నువ్వు అందులోంచి సారాన్ని సంగ్రహించుకో, దాన్ని బట్టి చేసుకో. అంతే తప్ప కోపం పెట్టుకోవద్దు. సన్నియచ్ఛాభిభోమన్యం నిబోధ శ్రావితంచమే సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధ అని అంది. అందుకని నేను చెప్పిన దాన్ని అనాదరంగా చూడొద్దు, నేను చెప్పిన దాన్ని లెక్కలేదనుకోవద్దు, నేను చెప్పింది కూడా కాస్త విను. ఏం వినాలి అంటే, ఇప్పుడు నీ ముందు సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఒక ఉపాయాన్ని నువ్వు వెతుక్కోవాలి. సొల్యూషన్ ఏంటి అని చూడాలి. అంతే తప్ప కోపం అనేది ఎందుకు? అస్మిన్ లోకేథవా ముష్మిన్ మునిభిస్తత్వదర్శిభిః దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయః ప్రసిద్ధయే అని ఉంది కదా. ఉపాయం అనేది లేకపోతే అసలు ఏ సమస్య తీరదు. ఏ సమస్యకి కోపం అనేది ఉపాయం కానే కాదు. ప్రతి సమస్యకి ఏదో ఒక ఉపాయం ఉంటుంది. ఆ సమస్య ఈ లోకంలోని సమస్య అయినా పైలోకాల్లోని సమస్య అయినా సరే ఉపాయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అస్మిన్ లోకే అథవా అముష్మిన్, ఎక్కడైనా సరే ఆ ఉపాయం ఒకవేళ ఎవరికి వాళ్ళకి తోచకపోవచ్చు, అప్పటికప్పుడు తోచకపోవచ్చు ఆ ఉపాయం. కానీ ఆల్రెడీ మునిభిస్తత్వదర్శిభిః దృష్టాః యోగాః, తత్వదర్శులైనటువంటి మునులు చాలామంది ఈ లోకంలో ఏం సమస్యలు రావచ్చు, పై లోకాలలో ఏ సమస్యలు రావచ్చు, ఈ లోకం నుంచి పై లోకాలకి వెళ్ళబోయేటువంటి మానవులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు, ఈ లోకంలో నివసించేటువంటి మానవులకు ఎలాంటి సమస్యలు రావచ్చు అనే విషయంలో ఆలోచన చేసి వాళ్ళు దానికి ఎన్నెన్నో ఉపాయాలను కనిపెట్టి పెట్టారు. ఆ ఉపాయాలకే పేరు ధర్మం అని పేరు. ఈ లోకం నుంచి పైలోకానికి వెళ్ళవలసిన మానవులకి వచ్చే కష్టాలను సమస్యలను పరిష్కరించే ఉపాయాలకు ధర్మం అని పేరు. ఈ లోకంలో వచ్చేటువంటి కష్టాలకు సమస్యలకు నివారణోపాయంగా ఉండేదానికి నీతి అని పేరు. దానికొక శాస్త్రం, దీనికో శాస్త్రం అని శాస్త్రాలనే రచించి పెట్టారు వాళ్ళు. దృష్టాహ యోగాహ, కేవలం వాటిని థియరీ అని తీరులో రాసి పెట్టలేదు. ప్రయుక్తాశ్చ, ఎవరికి వాళ్ళు ప్రయోగించి చూశారు, ఎవరికి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది కుదురుతుందా కుదరదా అని టెస్ట్ చేసి మరీ పెట్టారు. దృష్టా యోగాహ ప్రయుక్తాశ్చ. ఇలాంటి మునులు కేవలం తమ కోసం చేసుకోలేదు, అసలు తమ కోసం ఏమీ చేయలేదు. పుంసాం శ్రేయః ప్రసిద్ధయే, ఈ భూమి మీద ఉండేటువంటి మానవులకు మంచి జరగాలి, మంచి బాగా లభించాలి అనే కోరికతో చేశారు. అలాంటి ఉపాయాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక ఉపాయం ఎంచుకోవాలి. ఎంచుకుని నువ్వు కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. అస్మిన్ లోకేథవా ముష్మిన్ మునిభిస్తత్వదర్శిభిః దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయః ప్రసిద్ధయే. ఎంత కాదన్నా సరే తానాతిష్ఠతి యః సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవరశ్రద్ధయోపేతః ఉపేయాన్ విందతే అంజస అనే మాటను మాత్రం ఖచ్చితమని తేల్చుకోవాల్సిందే. తాన్ ఆతిష్ఠతి, ఋషులు మహర్షులు చాలా కష్టపడి సమస్యకు పరిష్కారాన్ని వెతికి ఆ పరిష్కారాన్ని తాము ఒకసారి ప్రాక్టికల్గా చూసుకుని ఇది ఈ సమస్యను తీరుస్తుంది అని తేల్చిన ఉపాయాలు ఉన్నాయి కదా. తాన్ ఆతిష్ఠతి యః, ఆ ఉపాయాలను ఎవరైతే ఆశ్రయించుకుంటారో సమ్యక్ ఉపాయాన్, అవి నిజానికి చాలా మంచి ఉపాయాలు. పూర్వదర్శితాన్, తమ పూర్వాచార్యులు ప్రదర్శించినటువంటి ఉపాయాలు. అలాంటి ఉపాయాలని
అవరహ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే శ్రద్ధయోపేత శ్రద్ధగా గనక వాటిని అనుసరించే మాట అయితే ఉపేయాన్ విందతే అంజస ఆ సమస్యలకు పరిష్కారాలను తప్పనిసరిగా పొందుతాడు. ఆ ఉపాయాలతో అందుకోవలసినటువంటి సత్ఫలితాలను అందుకుంటాడు. తానాతిష్ఠతి యః సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవరశ్రద్ధయోపేత ఉపేయాన్ విందతే అంజస. తాననాదృత్యయో విద్వాన్ అర్థాన్ ఆరభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్థాః ఆరబ్ధాశ్చ పునః పునః అనే మాట మాత్రం అందరూ ఒప్పుకోవాలి. హిస్టరీ అనే దాన్ని పక్కన పెట్టేసి డేటా అనే దాన్ని లెక్క చేయకుండా తాన్ అనాదృత్య పూర్వాచార్యులు ప్రదర్శించినటువంటి మహర్షులు ప్రదర్శించినటువంటి ఆ ఉపాయాలను లెక్క చేయకుండా అవేం పెద్ద పనికొచ్చేవి కావు అన్నట్టు తోసేసి తాన్ అనాదృత్య యహ అవిద్వాన్ యహ విద్వాన్ తెలిసి చేసినా తెలియకుండా చేసినా సరే అన్నీ బాగా తెలిసి నేనే సర్వజ్ఞుణ్ణి అనుకున్నవాడు చేసినా సరే లేదా ఏమీ తెలియక మొండిపట్టుతో చేసిన వాడైనా సరే అర్థాన్ ఆరభతే స్వయం ఎవరైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అని అనుకుంటే తస్య వ్యభిచరంత్యర్థాః అలాంటి వాడికి ఒకప్పుడు కుదరచ్చు, ఒకప్పుడు కుదరకపోవచ్చు. పూర్వాచార్యులు ప్రదర్శించినటువంటి దారులను దాటినప్పుడు ఆ మార్గాలను ఒప్పుకోనప్పుడు ఒక్కొక్కప్పుడు కుదరచ్చు, కుదరకపోవచ్చు. వ్యభిచరంతి ఒక్కొక్కప్పుడు ఈ ప్రయత్నాన్ని ఫలితం దాటిపోతుంది, ఫలితం అందకుండా పోతుంది. ప్రయత్నమేమో మిగిలిపోతూనే ఉంటుంది, ఫలితం మాత్రం దక్కకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫలితం దక్కినా దక్కచ్చు. తస్య వి అభిచరంతి అర్థాః ఒకప్పుడు విశేషంగా సిద్ధించవచ్చు, రిస్క్ తీసుకుంటే లాభం ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు అభిచరంతి పై దాటి వెళ్ళిపోవచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు, మన పని జరగకపోవచ్చు. ఆరబ్ధాశ్చ పునః పునః మళ్ళీ మళ్ళీ వేరువేరు దారులలో మొదలుపెట్టినా సరే ఇలాగే కావచ్చు. కాబట్టి ఒక్కసారి తెలివైన వాడైనా తెలివి తక్కువ వాడైనా సరే మొండితనం చేయకుండా నేను కొత్తదనంతో ఏదో చేస్తాను అని అనుకోకుండా అసలు ఇలాంటి సమస్యలు ఇంతకు ముందు వాళ్ళకి ఏమేమి వచ్చినాయి, వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వాటిని పరిష్కరించుకున్నారు, ఆ పరిష్కారోపాయాలు ఇప్పుడు మనకి సరిపోతాయా లేవా అనే సంగతి చూసుకుని తర్వాత దిగాలి. తాన్ అనాదృత్యయో విద్వానర్థానారభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్థాః ఆరబ్ధాశ్చ పునః పునః. ఇది ఎవరికైనా సమానమైనటువంటి అంశం. నీకైనా తప్పదు, నువ్వు శ్రీమన్నారాయణుడు అయితే అవ్వచ్చు, కానీ మనుష్య రూపంలో మానవ రూపంలో అవతరించావు కదా, మానవులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి నువ్వు కూడా మానవ శ్రేష్ఠుడివై ఈ రకంగా ఆలోచించి చూడు. ఇప్పుడు సమస్య ఏంటి అంటే నీ రాజ్యంలో ప్రజలకు తిండి గింజలు లేవు. దానికి నువ్వు కనుగొన్న మూల కారణం ఏమిటి అంటే ఈ భూమి తనలో నుంచి రావలసినటువంటి మొలకల్ని రానివ్వటం లేదు. గింజలు విత్తనాలను విత్తితే మింగేస్తోంది, మొలకల్ని రానివ్వట్లేదు. మొత్తం మీద చూస్తే పంటలు సరిగ్గా పండటం లేదు. దానికి కారణం భూమి అని నువ్వు కనుగొన్నది. కానీ ఇంకా కూడా లోపలికి చాలా ఉంది. పురా సృష్టా హ్యోషధయ బ్రహ్మణా యా విశాంపతే భుజ్యమానా మయా దృష్టా అసద్భిరధృతవ్రతై అనే అసలు కారణం ఉంది. దాన్ని ఒకసారి చూడు. ఒకవేళ ఆ కారణాన్ని నువ్వు గనక కనుగొంటే అది అసలు రూట్ కాజు, దాన్ని గనక నువ్వు గనక పట్టుకుంటే పరిష్కారం సులభంగా నీకు అర్థమైపోతుంది. అసలు తిండి గింజలు దొరకటం లేదనుకుంటున్నావు కదా, అసలు తిండి గింజల్ని సృష్టి చేసింది ఎవరు సృష్టి చేశారు అంటే బ్రహ్మగారే సృష్టి చేశారు. పురా సృష్టాహై ఓషధయ. ఎప్పుడు సృష్టి చేశారు అంటే సృష్టి ప్రారంభంలోనే మానవుడి శరీరం తయారవుతూ ఉండగానే ఈ అన్నాన్ని లేదా తిండి గింజల్ని సృష్టి చేశారు. పురా సృష్టా హ్యౌషధయ. ఎవరు? బ్రహ్మగారే సృష్టి చేశారు. బ్రహ్మణ ఆ సృష్టి చేసిన గింజల్ని తిండిని ఎందుకు సృష్టి చేశారు? విశాంపతే, రాజువుగా నువ్వు ఆ విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. నువ్వు రాజువు కాబట్టి నీ బాధ్యత చాలా విస్తృతమైనది. తిండి అనేది ఎందుకు సృష్టి చేశారు బ్రహ్మగారు అంటే ఆ తిండితో బలం పుంజుకుని ఆ తిండి తినే ముందు ఆ తిండికి బలాన్ని ఇచ్చుకుని వాళ్ళు
పరిపుష్టంగా పెరుగుతారు అనే అభిప్రాయంతో చేశారు. తిండి తినే ముందు, ఏ తిండి తిన్నా సరే ఆ తిండి తినే ముందు దాన్ని దేవతలకు సమర్పించుకుని యజ్ఞరూపంలో దేవతలకు ఆ తిండిలో కొంత భాగాన్ని ఇచ్చి వాళ్ళకి యజ్ఞం చేయగా మిగిలినటువంటి దాన్ని తినాలి అనే అభిప్రాయంతో సృష్టి చేశారు. దాని ద్వారా 2 ఉపయోగాలు కలుగుతాయి. ఒకటి, ఈ లోకంలో తిండి తినే వాళ్ళకి తిండిలో బలం అంటూ వస్తుంది. అలాగే వాళ్ళు పై లోకాల వాళ్ళకు కూడా ఆహారాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా బలం వస్తుంది అని, ఇద్దరికీ లాభపడేట్లుగా ఉంటుంది అని తయారు చేశారు. కానీ ఏమైంది అంటే, మీ తండ్రి గారి ఏలుబడిలో కావచ్చు, లేదా సృష్టి జరిగి ఎక్కువ కాలం కాకపోయినా సరే తొందరగా మారేటువంటి మానవుల స్వభావం ప్రకారమైనా కావచ్చు, భుజ్యమానా మయా దృష్టాః అసద్భిః, ఈ తిండి గింజల్ని కొంచెం ఈ దారిలో లేని వాళ్ళు కూడా తినటం ప్రారంభిస్తున్నారు, ఈ దారిలో లేకుండా తింటున్నారు అని కనిపించేసింది నాకు. అసద్భిః అంటే యజ్ఞాలేవి చేయకుండానే తిండి తినేస్తున్నారు, దేవతలకి సమర్పించకుండానే తిండి తినేస్తున్నారు. దానితో వాళ్ళకి తిండి ద్వారా అందవలసిన బలం లేకపోతోంది, అసలు తిండే లేక దేవతలకు కూడా బలం తగ్గిపోతోంది. అధృతవ్రతై, ఈ తిండి తిని వీళ్ళేం చేయాలి అంటే, తినటం ఎందుకు అంటే హాయిగా శుభ్రంగా పడుకుని మర్నాడు లేచి కొత్తగా తినటం ప్రారంభించటం కోసం కాదు కదా. ఏదో తపస్సు, ఏదో ఒక సాధన, ఏదో ఒక కొత్త పని, ఏదో ఒక గొప్ప పని చేయటానికే కదా. వాటిని కూడా వదిలేసేశారు వీళ్ళు. వాటిని వదిలేసి తపస్సు లేదు, గొప్ప పని లేదు, సాధన లేదు, ఏమీ లేదు, తిండి తినటం, పై తిండి కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేయటం అనే పరిస్థితుల్లో తింటున్నారు. ఇలాంటి వాళ్ళు గనక తింటుంటే ఆ తిండి గింజల ఉత్పత్తి తాలూకు లక్ష్యమే దెబ్బతింటోంది. కాబట్టి నేను ఈ పని చేశాను. పురా సృష్టా హ్యౌషధయః బ్రహ్మణా యా విశాంపతే భుజ్యమానా మయా దృష్టాః అసద్భిరధృతవ్రతైః అని అసలు మూల కారణం ఇది. తిండి గింజలు వాటి యొక్క ఉత్పత్తి లక్ష్యం ఏమిటి అంటే, తిండి గింజల ద్వారా మానవులు ప్రాథమికంగా యజ్ఞం చేసుకుని యజ్ఞశిష్టాశినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః అనేటువంటి తీరులో ఆ యజ్ఞం చేయగా మిగిలిన పదార్థాన్ని వాళ్ళు తిని బలం పుంజుకుని ఆ బలంతో వాళ్ళు కొత్తగా ఏమైనా తపస్సు లాంటిది చేయాలి అనేది తిండి గింజల ఉత్పత్తి లక్ష్యం. ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని దెబ్బతీసేశారు. దెబ్బతీస్తే నేను ఎందుకు తిండి గింజలు ఇవ్వాలి అనే అభిప్రాయం నాకు కలిగింది. దీనికి కారణం ఎవరు అనంటే, చివరికి అటు తిరిగి ఇటు తిరిగి నీ నెత్తి మీదే పడుతుంది. ఒకసారి చూసుకో. అపాలిత అనాదృత చ భవద్భిర్లోకపాలకైః చోరీభూతేథ లోకేహం యజ్ఞార్థే అగ్రసమౌషధీః అని నీ నెత్తి మీదే పడుతుంది చూసుకో అనంది. అపాలిత, నేను ఇలా తిండి గింజల్ని ఎందుకు లోపలికి తీసుకున్నాను అంటే, మీరు భూమిని రక్షించటం లేదు. మీరు ఇన్ ద సెన్స్ రాజులు, మీ పాలకులు ఇన్ ద సెన్స్ నిన్ను ప్రత్యేకించి వేలెత్తి చూపించను, నువ్వు ఇప్పుడే దిగావు కాబట్టి. నీ వెనకాల తరం వాళ్ళు, నీ వెనకాల తరం వేణు మహారాజు గారు, ఆయన పాలన సరిగ్గా చేయలేదు. అపాలిత. అనాదృతాచ, అనాదృత, వాళ్ళెవరూ భూమి మీద ఆదరణ చూపించలేదు. భూమి ఏంటి, వ్యవసాయం ఏంటి, భూమి నుంచి తిండి ఎలా వస్తోంది, ఆ తిండిని బలంగా ఎలా పెంచాలి, భూసారాన్ని పాడు చేయకుండా ఎలా పెంచాలి అనే ఆలోచన చేయలేదు. అపాలిత అనాదృతాచ భవద్భి అంటే మీ పాలకులతో ఇలా తప్పు జరిగింది. లోకపాలకై, మీరేమో లోకపాలనకి కట్టుబడి కుర్చీలో కూర్చున్నా సరే మీరు ఈ పని చేయలేదు. చోరీభూతేథ లోకేహం, మిగతా ప్రజలేమో దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ గనక యజ్ఞం చేయకుండా దేవతలకు సమర్పించకుండా తిండి తినే మాట అయితే, అలా తిండి తినేవాడిని దొంగ అంటారు అని గీతలో పరమాత్మ చెప్పాడు. తైర్దత్తా నప్రదాయైభ్యః యో భుంక్తే తేన ఏవ సహా అని, దేవతల ద్వారా వచ్చినటువంటి ఆ తిండి గింజల్ని దేవతలకు సమర్పించకుండా గనక తినే మాట అయితే అది దొంగతనమే అవుతుంది అని. కాబట్టి యజ్ఞాలు లేవు, యజ్ఞాలన్నీ లేచిపోయినాయి
అంటే యజ్ఞాలు లేకుండా జనాలు తింటున్నారు అంటే వాళ్ళు దొంగల కిందే లెక్క. కాబట్టి చోరీభూతేథ లోకే, మొత్తం దొంగలమయంగా మారిపోతే ఎవ్వరూ తిండిని కేవలం శరీరం కోసమే తింటున్నారు అనే పరిస్థితిలోకి వచ్చేస్తే అగ్రసమోషధీ, నేను తిండి గింజలు నేనెందుకు ఇవ్వాలి అని తినేశాను, నేనే మింగేశాను. ఎందుకంటే యజ్ఞార్థే, నేను తిండి గింజల్ని పుట్టిస్తాను అంటే యజ్ఞం కోసమే పుట్టిస్తాను. తిండిని గింజల్ని అన్నిటినీ కూడా యజ్ఞం కోసమే పుట్టిస్తాను. నేను అసలు ఉన్నదే యజ్ఞాల కోసం. దాన్ని దాటితే కేవలం తనకి కడుపు నిండటానికి తినేవాడు ప్రతివాడు దొంగ కిందే లెక్క. దొంగల కోసం నేను తిండి గింజల్ని ఇవ్వను అని భూదేవి చెప్పేసింది. అపాలిత అనాదృతా చ భవద్భిర్లోకపాలకై చోరీభూతేథ లోకేహం యజ్ఞార్థే గ్రసమోషధీ అని. ఇది కాక నూనం తా వీరుధ క్షీణా మైలి కాలేన భూయస తత్ర యోగేన దృష్టేన భవాన్ ఆదాతుమర్హసి అని సలహా చెప్పింది. ఇది అసలు సమస్య. ఏమి సమస్య? లోకంలో ధర్మం లేదు, లోకంలో యజ్ఞాలు సరిగ్గా నడవటం లేదు. నడవటం లేదు అంటే వర్షాలు సరిగ్గా కురవవు, పంటలు సరిగ్గా పండవు. ఇదే అసలు సమస్య, అసలు మూల కారణం ఇదే. దాన్ని ఎవరు సరిచేయాలి? పాలకుడివిగా నువ్వు సరిచేయాలి. పాలకుడుగా నువ్వు దాన్ని సరిచేయకుండా నన్నేదో కొట్టేస్తానంటే, నా ఆత్మయోగ బలాన్ని ఆశ్రయించి మొత్తం అందరినీ సంరక్షిస్తాను అంటే దానివల్ల జరిగేదేమీ లేదు. ఎప్పటికో ఒకప్పటికి నువ్వు కూడా ఈ సత్యాన్ని గుర్తిస్తావు. రెండోది, నూనం తా వీరుధ క్షీణా మయి కాలేన భూయస, నాలో ఉండేటువంటి ఈ చెట్టు చేమ మొదలైనవన్నీ కూడా, గింజల్ని ఇచ్చేటువంటి నాలో ఉండే ఈ పంటలు అన్నీ కూడా కాలం పోతూ ఉండగా, నాలో సారం తగ్గుతూ ఉండగా తగ్గిపోతాయి. నూనం తాహ వీరుధ క్షీణా భవంతి మయి కాలేన భూయస. ఒకే పంట వేస్తూ ఉంటే నాలోని సారం తగ్గిపోతూ ఉంటుంది. నాలోని సారం తగ్గిపోతే ఆ తగ్గిపోయిన దాన్ని మళ్ళీ పెంచడానికి ఏం చేయాలి అని నువ్వే ఆలోచించుకోవాలి. తత్ర యోగేన దృష్టేన భవాన్ ఆదాతుమర్హసి. దానికి కావలసిన ఉపాయం ఏంటి? పంటకి పంటకి మధ్య వ్యవధానం ఎంత ఇవ్వాలి, లేదా పంటకి మధ్య ఏం చేస్తే మళ్ళీ భూమిలో సారం పెరుగుతుంది, మళ్ళీ ఆ సారం భూమిని పాడు చేయకుండా ఎలా ఉంటుంది, వచ్చే తిండి గింజల్లో బలం ఉండేటట్లుగా ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించుకోవాలి. తత్ర యోగేన దృష్టేన భవాన్ ఆదాతుమర్హసి. నాలో సారం తగ్గిపోయి గింజలు బయటికి రాకపోతే నన్ను కొడతానంటే ఏం ఉపయోగం? నాలో సారం తగ్గిపోతే మళ్ళీ సారం ఎలా రావాలి అని ఆలోచించుకోవాలి. అందువల్ల నువ్వు నన్ను కొడతాను అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి నా మీద పూర్తిగా కోపాన్ని తీసేసి ఇప్పుడు జరగవలసిందేంటి అనే సంగతి చూడు. రెండు ప్రధానమైన సమస్యలున్నాయి. నాలో సారం తగ్గిపోయింది, రెండోది జనాల్లో ధర్మం తగ్గిపోయింది. ఈ రెండిటి వల్ల తిండి గింజలు మాయమైపోయినాయి. ఇది చూసుకొని నువ్వు దానికి తగ్గట్టు నడుచుకో. నూనం తా వీరుధ క్షీణా మయి కాలేన భూయస తత్ర యోగేన దృష్టేన భవాన్ ఆదాతుమర్హసి అని భూమాత చెప్పింది. పోనీ నువ్వు ఆలోచించుకోవద్దు అని కూడా చెప్తాను నీకు. నేను పని చెప్తాను, దాని ప్రకారం చేసుకో. ప్రస్తుతం ఉన్న సమస్య మాత్రం పూర్తిగా తీరిపోతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కుతారు. ఏమిటది? వత్సంకల్పయమే వీర ఏనాహం వత్సలాతవ ధోక్ష్యే క్షీరమయాన్ కామాన్ అనురూపంచ దోహనం అని అంది. ఇప్పుడు నేను ఆవు రూపంలో ఉన్నాను కదా, నేను ఆవు రూపంలో ఉంటే ఆవు రూపంలో ఉండేటువంటి నా నుంచి ఎలా పాలు పితుక్కోవాలి అని చూసుకో. ఎలా పాలు పితుక్కోవాలి అంటే ఆవుకి ఎలా పాలు పితకాలి? వత్సం కల్పయ, ముందు ఒక దూడని ఆవు దగ్గరికి పంపించాలి. వత్సం కల్పయ మే వీర, ఓ వీరుడైనటువంటి పృథు మహారాజా, ముందు ఆవుకి పాలు పితకటానికి వీలుగా దూడని పంపించినట్లుగా చేపినట్లుగా నన్ను కూడా చేపు. ఏన నువ్వు అలా చేస్తే గనక వత్సలాతవ, ఆ దూడ కోసమై నేను పాలు ఇచ్చినట్లు ఇచ్చేస్తాను. ధోక్ష్యే, తప్పనిసరిగా ఇస్తాను. క్షీరమయాన్ కామాన్, నాలో కేవలం తిండి గింజలే కావు, ఎన్నెన్నో విశేషాలున్నాయి. ఆ విశేషాలన్నిటినీ కూడా నేను పాలలాగా నీకు పితికి చూపిస్తాను. అనురూపంచ దోహనం, అదే సమయంలో
నా పాలు పితకటానికి కావలసినటువంటి పాత్ర కూడా సరిగ్గా ఉండాలి. ఆవు నుంచి పాలు పితకాలి అంటే దూడ ఉండాలి, అదే సమయంలో గిన్నె గట్టిదిగా ఉండాలి. ఆ గిన్నె గట్టిగా ఉంటే, పాత్ర గట్టిగా ఉంటే అందులో పాలు పితుక్కోవచ్చు. పాత్ర సరిగ్గా లేకపోతే దోసిట్లో పాలు పితుక్కోలేరు కదా ఎవరు. అందుకని ఒక మంచి దూడని చూడు, అలాగే ఒక పాత్రని చూడు, నా దగ్గరికి రా, నేను పాలు పితికి నీకు చూపిస్తాను అని అంది. వత్సం కల్పయమే వీర ఏనాహం వత్సలా తవ ధోక్ష్యే క్షీరమయాన్ కామాన్ అనురూపంచ దోహనం అని. కానీ మర్చిపోవద్దు, ఈ పాలు పితుకుడు కార్యక్రమం మొత్తానికి అతి ప్రధానమైన వాడు పాలు పితికే మనిషి. వాణ్ణి సవ్యంగా ఒకడిని చూడు. దోగ్ధారంచ మహాబాహో భూతానాం భూతభావన అన్నమీప్సితమూర్జస్వత్ భగవాన్ వాంఛతే యది అని అంది. ఒకవేళ గనక భూతానాం నీ ప్రజలందరికీ కూడా అన్నం కావాలి, తినేందుకు తిండి కావాలి అనే కోరిక నీకుంటే, ఎవరెవరికి కావలసిన అన్నం వాళ్ళకి దక్కాలి, అన్నం ఈప్సితం అనేది గనక నీకు ఉంటే, అందులో ఊర్జస్వత్ వాళ్ళు తినేటువంటి అన్నం వాళ్ళకి బలాన్ని కలిగించేదిలా ఉండాలి అనే ఆశ నీకుంటే, భగవాన్ వాంఛతే యది నువ్వు కోరుకున్నట్లయితే దోగ్ధారంచ మహాబాహో మంచి దోగ్ధని పాలు పితికేవాడిని నా దగ్గరికి పంపించు. పితికేవాడు సవ్యంగా ఉండాలి, దూడ ఉండాలి, దోహన పాత్ర అనేది ఉండాలి. ఇది ఉంటే పాలు పితుకుడు కార్యక్రమం పూర్తవుతుంది. ఇలాంటి ఏర్పాట్లు గనక నువ్వు చేసినట్లయితే నేను కూడా ఆవు పాలిచ్చినట్లుగా నీకు కావలసిన విశేషాలన్నిటినీ ఇచ్చేస్తాను. దోగ్ధారంచ మహాబాహో భూతానాం భూతభావన అన్నమీప్సితమూర్జస్వత్ భగవాన్ వాంఛతే యది అని అంది. దీంతో పాటుగా ఈ తిండి గింజల సమస్యని శాశ్వతంగా పరిష్కరించడం కోసం ఒక పని చేయాలి. అలాగే నాలో సారం తగ్గిపోతోంది అనే దాన్ని పరిష్కరించుకోవటం కోసం కూడా ఇంకో పని చేయాలి. ఏంటంటే సమాంకురుచ మాం రాజన్ దేవవృష్టం యథాపయ అపర్తావపి భద్రంతే ఉపావర్తేత మే విభో అనే తీరులో చేయాలి. ఇప్పటికీ ఇంకా భూమి ఇంకా కుదురుకోలేదు. భూమి మీద హెచ్చు పల్లాలు, హెచ్చు తగ్గులు, ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉన్నాయి, కొండలు కోనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయానికి కావలసినటువంటి సమతల ప్రదేశం ఇంకా పూర్తిగా అమరలేదు. సమాం కురు మాం రాజన్, నన్ను అక్కడక్కడ కుదిరిన చోటల్లా కూడా సమంగా మార్చు. ఎత్తుపల్లాలే ఉన్నాయి, దానివల్ల దేవవృష్టం యథాపయ, నీరు నాలో నిలవటం లేదు. నీరు పల్లానికి పారిపోతోంది, పారుతున్నటువంటి నీరు క్రమంగా సముద్రంలోకి చేరిపోతోంది, ఎక్కడా నిలవటం లేదు. నీరు నిలిచేటట్లుగా, వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలిచేటట్లుగా నన్ను సమతలంగా మార్చు. పెద్ద పెద్ద డ్యాములు అవి కట్టు అని కాదు, నన్ను సమతలంగా మార్చు. అసలు నాలో నీరు నిలిచేటట్లు, నీరు ఇంకేటట్లు ఏర్పాటు చెయ్యి. దేవవృష్టం యథాపయ అపర్తావపి, వర్షాకాలం మహా అయితే 4 నెలలు ఉంటుంది, అంతకుమించి తక్కువ కూడా ఉండొచ్చు. ఇది కాక మిగతా 8 నెలల్లోనూ నీరు దొరికేందుకు ఒక ఏర్పాటు చెయ్యి. నీరు స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని అది ఎటు పారుతూ ఉంటుంది అని ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్లుగా నన్ను అక్కడక్కడ చదును చేసుకుంటే కనుక నీకు వ్యవసాయ భూమి ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు కావలసినటువంటి అవసరాలకు తగ్గట్లుగా, మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీకు తిండి గింజలు ఎక్కువగా లభ్యమవుతాయి. భద్రంతే ఉపావర్తేత, నీకు కావాల్సింది నీకు దక్కుతుంది. కాకపోతే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, అంతే తప్ప నన్ను కొడతానని అనకూడదు. నన్ను బాణాలతో కొట్టడం కాదు, ముందు భూమిని చదును చేయటం చూసుకోవాలి. వ్యవసాయానికి పనికొచ్చే ప్రాంతాలు ఏమున్నాయి అని చూడాలి. చూసి అక్కడ రాళ్ళు రప్పలు ఉంటే వాటిని ఏరేసి దాన్ని చదును చేసి నీరు నిలిచేటట్లుగా చేసి తర్వాత తిండి గింజల కోసం ప్రయత్నం చేసుకోవాలి. ఇది సమస్యకి శాశ్వత పరిష్కారం. నాలోని సారానికి కూడా ఇదే సరి అయిన పరిష్కారం. చదును చేస్తూ ఉండటం, ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ ఉండటం, దుక్కి వదిలేస్తూ ఉండటం లాంటివి వాటికి పరిష్కారాలు అని భూదేవి చెప్పింది. సమాం కురుచ మాం రాజన్ దేవవృష్టం యథాపయ అపర్తావపి భద్రంతే ఉపావర్తేత మే విభో అనే ఈ శ్లోకం. ఇలా చెప్పి భూమి ఊరుకుంది.
ఒకటి, నేను అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, కాకపోతే నీ రాజ్యంలోని ప్రజలు ధర్మాచరణ మీద దృష్టి పెట్టాలి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. రెండోది, అసలు నీకు కనిపించే విధంగా వ్యవసాయానికి కావలసినటువంటి పరిస్థితులను నిర్మించుకోవటం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రెండిటికి నీ ప్రజల్ని సమాయత్తపరిచి ధర్మంగా నడుచుకోవటం, యజ్ఞాలను చేసుకోవటం అనేది ఒకవైపు, మరొక వైపు భూమిని చదును చేయటం, భూమి మీద వ్యవసాయాలు చేసుకోవటం, కష్టపడి పంటలు పండించుకోవటం అనే తీరును ఒకవైపు నువ్వు ప్రోత్సహించుకుంటే నీ రాజ్యంలో తిండి గింజలకి కరువు ఉండదు అని భూదేవి చెప్పి ఊరుకుంది. చెప్పిన మాట తాలూకు సారం పృథుమహారాజు గారికి అర్థమైంది. ఇది ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతి వత్సంకృత్వా మనుం పాణౌ అదుహత్ సకలౌషధీ అనే తీరులో ఆయన వెంటనే కూడా రంగంలోకి దిగి పనిచేయటం ప్రారంభించాడు. భూదేవి చెప్పిన మాట సామాన్యమైన మాట కాదు, ప్రియం, చాలా ప్రియంగా ఉంది, హితం, మంచి చేకూర్చేలాగా కూడా ఉంది. అలాంటి వాక్యాన్ని భూదేవి పలికిన వాక్యాన్ని ఆదాయ పృథుమహారాజు గారు లోపలికి తీసుకున్నాడు. దాని సారం ఏమిటి అనే విషయాన్ని కనిపెట్టాడు. భూపతి, భూమికి పతి అయినటువంటి మహారాజు అయినటువంటి ఆ పృథుమహారాజు గారు వెంటనే రంగంలోకి దిగాడు. దిగి భూదేవి చెప్పిన మాటలన్నీ కూడా అంతరార్థాలతో కూడి ఉన్నాయి. ఆ అంతరార్థాలను వెంటనే మనం చేసి చూపించాలి అని చేసి చూపించడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్లు వత్సం కృత్వా మనుం పాణవు అదుహత్ సకల ఔషధీ అని ముందు మానవుల్లో కొంతమందిని వత్సంగా చేసి, దూడగా చేసి, పాణవు ఆ మానవుల యొక్క చేతుల్నే పాత్రలుగా చేసుకుని ఆ పాత్రల్లో ఈ గోరూపంలో ఉండేటువంటి భూమిని పిండటం ప్రారంభించాడు. అంటే ఏం చేయడం ప్రారంభించాడు? మానవుల్లో కొంతమందిని అధికారులను నియమించాడు, వ్యవసాయ అధికారులని. వాళ్ళని భూమిలో ఎక్కడెక్కడ ఏమేం విశేషాలున్నాయి అని కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏ పంటలు బాగా పండుతాయి అని కనుక్కోమన్నాడు. ఏ పంటలకి ఏ భూమి అనుకూలం అని నిర్ణయించమన్నాడు. నిర్ణయించుకుని పంట తర్వాత పంట వేయటానికి ఎంత తేడా ఉంచాలి, ఏ పంట ఎక్కువ వేస్తే ఎలాంటి ఉపయోగం, ఏ పంట తక్కువ వేస్తే ఎలాంటి ఉపయోగం అనే విషయాలన్నింటినీ తేల్చుకోమన్నాడు. తేల్చుకుని అందరినీ చేత్తో పనిచేయమన్నాడు. ఎక్కువ మిషన్లు అవి వాడద్దు, మిషన్లు వాడితే దాని తాలూకు పొల్యూషన్ తప్ప మిగిలేదేమి ఉండదు, కష్టపడి చేత్తో పనిచేయాలి. తెలివిగా పని తగ్గించుకోవచ్చు, కానీ ఆ తెలివి మళ్ళీ పొల్యూషన్కో లేదా హానికో కారణమయ్యేట్లుంటే అది తెలివి కిందకి లెక్కరాదు అని చెప్పాడు. పాణవు, చేత్తో పనిచేసుకోమన్నాడు. చేత్తో పనిచేసే వాళ్ళని రంగంలోకి దించాడు. వాళ్ళని సరిగ్గా పాలించడానికి, వాళ్ళకి కావలసిన ఇన్ఫర్మేషన్లు అవి అందించడానికి కొంతమంది అధికారులను నియమించాడు. నియమించి వ్యవసాయ పద్ధతులను ప్రారంభించాడు. ప్రారంభించేసరికి అదుహత్ సకల ఔషధీ, భూదేవి అన్ని రకాల పంటలను పండించటం ప్రారంభించింది. అన్ని రకాల పంటల్ని ఆవు పాలు ఇచ్చినట్లుగా ఇవ్వటం ప్రారంభించింది అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతి వత్సం కృత్వా మనుం పాణౌ అదుహత్ సకల ఔషధీ అనే ఈ శ్లోకంలో అసలు పృథుమహారాజు గారేంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన వింటి మీద బాణం ఎక్కువ పెడితే భూదేవి అంతటిదే గడగడలాడిపోవటం ఏంటి, అలాంటి వాడు భూమిని కోపం తగ్గించుకో, నేను చెప్పింది విను అంటే వినటం ఏంటి అని అడిగితే దానికి మహర్షి గారు చెప్తున్నారు, తథా పరేచ సర్వత్ర సారమాదతే బుధాహ అని. పండితులనేవాళ్ళు, తెలివైన వాళ్ళు, మేధావులనేవాళ్ళు ఎవరేం చెప్తున్నా కాస్తంత ఓర్పుగా వినాలి, వింటారు కూడాను. అలా గనక వింటే అందులో సారం అనేది నిజంగా ఉంటే సారం ఆదతే బుధః, సారం లేకపోతే వద్దులే అని పక్కన పరేస్తే పరేయచ్చు. సారం ఆదతే బుధః, ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత తక్కువ వాళ్ళు చెప్పినా సరే వినాలి, విని అందులోంచి సారాన్ని తీసుకోవాలి. భూదేవి చెప్పినటువంటి ఈ విషయాలు చాలా సారవంతమైన విషయాలు. ఆ విషయాల్ని పృథుమహారాజు గారు వెంటనే పట్టేశాడు.
అని. తథాపరే చ సర్వత్ర సారమాదదతే బుధాః అని. ఇందులో భూదేవి చాలా చెప్పింది. నాలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలను పితుక్కోవటం చేత కావాలే కానీ, దానికి తగ్గ పరిస్థితులు ఏర్పడాలే కానీ నేను దేన్నైనా సరే పిండి చూపించగలను అని చెప్పింది కదా. ఆ విశేషాలన్నిటినీ పిండుకునేందుకు కావలసిన ఏర్పాట్లు పృథు మహారాజు గారు చేశాడు. ఆయన అందరినీ కూడా ప్రోత్సహించాడు. ప్రోత్సహించేసరికి తతోన్యేచ యథాకామం దుదుహు పృథుభావితాం అనే తీరులో అందరూ కూడా ఆవిడ ద్వారా పొందవలసిన ప్రయోజనాలన్నిటినీ పొందేశారు. అన్యేచ ఇంకా చాలామంది కూడా యథాకామం వాళ్ళకి కావలసినటువంటి విశేషాలన్నిటినీ దుదుహు భూమి ద్వారా పిండుకున్నారు. పృథుభావితాం పృథువు గారి అదుపాజ్ఞల్లో భూమి ఉంది కాబట్టి అందరికీ ఈ భూమి లాభాలను చేకూర్చింది. ఎలా ఎవరెవరు పిండుకున్నారు అంటే, ఋషయో దుదుహుర్దేవీం ఇంద్రియేష్వథ సత్తమ వత్సం బృహస్పతిం కృత్వా పజశ్చందోమయం శుచి అనే తీరులో ఋషులు మొదలు పిండుకున్నారు. ఋషులు ఈ భూదేవి నుంచి వేదాలు అనేటువంటి పాలను పిండుకున్నారు. ఋషయ పయ ఛందోమయం శుచి అతి శుచిగా ఉండేటువంటి వేదాలు అనే పాలను దుదుహు పిండుకున్నారు. ఎలా పిండుకున్నారు అంటే, దానికి పాత్రగా దోహన పాత్ర కావాలి అంది కదా, ఆ దోహన పాత్రగా ఇంద్రియేషు ఇంద్రియాలను పెట్టారు. వాక్, మనః, శ్రవణేంద్రియం అని 3 ఇంద్రియాలను పెట్టారు. 3 ఇంద్రియాలను పాత్రగా పెట్టి ఈ 3 పాత్రలలో వేదమయమైనటువంటి పాలను వాళ్ళు పితుక్కున్నారు. దానికి వత్సం అంటే దూడగా బృహస్పతి గారిని చేశారు. బృహస్పతి గారిని వత్సంగా చేసి, బృహస్పతి గారు దేవగురువు మాత్రమే కాదు ఋషులలో కల్లా చాలా శ్రేష్ఠుడు కాబట్టి ఆయన్ని దూడగా చేసి వీళ్ళు వేదమయమైనటువంటి పాలను భూదేవి నుండి పితుక్కున్నారు అని మహర్షి గారు. ఋషయో దుదుహుర్దేవీం ఇంద్రియేష్వథ సత్తమ వత్సం బృహస్పతిం కృత్వా పయశ్చందోమయం శుచి అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. వేదాలేంటి, పాలేంటి, పితుకోవడం ఏంటి, దూడేంటి, చేపటం ఏంటి, లేకపోతే పాత్ర ఏంటి అని సందేహం కలుగుతుంది. కొంచెం కవితాత్మకంగా చెప్పారు, మనలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నట్లుంటుంది. విషయం చాలా క్లియర్గా ఉంది. భూమిని పితుక్కోవటం అంటే భూమిని వాడుకోవటం అని చెప్పుకోవచ్చు. భూమిని ఎలా వాడుకోవచ్చు, భూమిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని చూస్తే సామాన్య జనం ఏమనుకుంటారు, మామూలు వాళ్ళు ఏమనుకుంటారు, భూమి అంటే తిండి గింజలకు మూలం, ఆ తిండి గింజలు వచ్చేటువంటి భూమిలో వ్యవసాయమో ఇంకొకటో చేసుకుని గింజలు తీసుకొచ్చుకుని తింటే చాలు అని అనుకుంటారు. కానీ ఋషులు మాత్రం అలా అనుకోలేదు. భూమిని వాళ్ళు వేదాభ్యాసం చేసుకోవటానికి ఉత్తమమైనటువంటి స్థానంగా భావించి తీసుకున్నారు. మిగతా ఏ లోకంలోనూ వేదాభ్యాసానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నట్లు కనిపించడం లేదనుకున్నారు. అందుకని భూమిని వేదాభ్యాసానికి సాధనంగా వాడుకున్నారు. వేదాభ్యాసం అంటే ఎలా చేయాలి అంటే, సరిగ్గా కూర్చోవాలి, ముందు స్థిరంగా కూర్చోవాలి. కూర్చుని గురువుగారు మంత్రం చెప్తే ఆ మంత్రాన్ని చెవితో శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నటువంటి దాన్ని మనసు దాకా తీసుకెళ్ళాలి. ఏదో చెవిలో విన్నాము పారేశాము అన్నట్లు కాదు, చెవితో శ్రద్ధగా విని దాన్ని మనస్సు దాకా తీసుకెళ్ళాలి. మళ్ళీ మనస్సులోంచి ప్రారంభించి నోటి ద్వారా బయటికి తీసుకురావాలి. ఇంత ప్రాసెస్ జరగాలి. చెవులు, మనస్సు, వాగింద్రియం, నోరు, ఈ 3 కూడా సమన్వయ దృష్టితో పనిచేయాలి. 3 కలిసి పనిచేయాలి. అలా పనిచేయాలి అంటే కుదురుగా కూర్చునేందుకు ఒక సాధనం ఉండాలి. ఆ సాధనంగా వాళ్ళు భూమిని ఎంచుకున్నారు. కుదురుగా కూర్చుంటే భూమి మీద, భూమిని ఆశ్రయించుకుంటే భూమి మీద ఉండేటువంటి మిగతా ప్రయోజనాలన్నింటినీ కూడా పొందుతూ ఉంటే, ఈ చెవుల ద్వారా గురువులు చెప్పినటువంటి ఆ వేద శబ్దాలు మనసులోకి వెళ్తాయి. అప్పుడు మనసులోంచి మళ్ళీ నోటి గుండా బయటికి వస్తాయి అని వాళ్ళు అనుకున్నారు. దానికి తగ్గట్లుగా చేసుకున్నారు. వీళ్లలో ముందుండి ఈ పనిని నడిపించింది బృహస్పతి గారు.
ఆయనకి తెలియని విద్య లేదు, ఆయనకి రాని వేదం లేదు. ఆయన కూడా బృహస్పతి గారు కూడా ఈ భూమి మీదే కూర్చుని ఈ భూమి మీదే గురువులు చెప్తే మంత్రాలను విని మళ్ళీ పునరుచ్చరించుకున్నాడు. ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుని మిగతా మహర్షులందరూ కూడా అదే పనిని చేశారు అనే అర్థాన్ని చెప్పదలిచారు. కొంచెం ఆవు, దూడ, పాలు, పితుకుడు అని కొంచెం కవితా ధోరణిలో చూపించారు అంతే. ఋషయో దుదుహుర్దేవీం ఇంద్రియేష్వథ సత్తమ వత్సం బృహస్పతిం కృత్వా పయశ్చందోమయం శుచి అని. ఈ లోపల దేవతలు వచ్చారు, మేము కూడా భూమి ద్వారా ప్రయోజనాలను పొందుతాము అని. వాళ్ళు ఏం చేశారు? కృత్వావత్సం సురగణాః ఇంద్రం సోమమదూదుహన్ హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః అనే తీరులో వాళ్ళు పెతుక్కోవటం ప్రారంభించారు. సురగణాః దేవతలు మేము కూడా భూమి ద్వారా లాభం పొందాలని అనుకుని వత్సం ఇంద్రం కృత్వా ఇంద్రుణ్ణి దూడగా మార్చారు. ఇంద్రుణ్ణి దూడం చేసి సోమం అదూదుహన్, ఈ లోకంలో ఉంటే సోమంగాను, మారి పైలోకానికి వెళితే దేవతల దగ్గరికి వెళితే అమృతంగాను చెప్పబడేటువంటి ఆ సోమరసాన్ని వాళ్ళు పిండుకున్నారు. ఇంద్రం సోమం అదూదుహన్. ఇలా హిరణ్మయేన పాత్రేణ చాలా తలతల్లాడుతున్నటువంటి వాళ్ళ తేజోమయమైనటువంటి పాత్రలో వాళ్ళు ఈ పని చేశారు. వీర్యం ఓజో బలం పయః. వాళ్ళు పిండుకున్నటువంటి ఆ పాలు లేదా ఆ సోమం ఏంటిది అంటే వీర్యం మనశ్శక్తిని సమకూర్చేది, ఓజః అంటే ఇంద్రియ శక్తిని సమకూర్చేది, బలం దేహశక్తిని సమకూర్చేటువంటిది. అలాంటి అమృతాన్ని వాళ్ళు పిండుకున్నారు. దాన్నే పాలగా ఈ గోమాత నుండి పిండుకున్నారు అని. కృత్వా వత్సం సురగణాః ఇంద్రం సోమమదూదుహన్ హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో కూడా చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని కొంచెం కవితా ధోరణిలో చెప్తున్నారు. ఈ లోకంలో ఉండేటువంటి సాధారణ ప్రజలు తమ తమ ధార్మిక క్రియలను గనక సరిగ్గా నిర్వర్తిస్తే, వాళ్ళు సరిగ్గా యజ్ఞయాగాదులను చేస్తే దేవతలకు, పైనుండేటువంటి దేవతలకు ఆహారం అందుతుంది. పైనుండే దేవతలకు ఆహారం అందితే వాళ్ళకి వీర్యం, మనశ్శక్తి, ఓజః ఇంద్రియ శక్తి, బలం శరీర శక్తి ఈ మూడు సమకూరుతాయి. ఈ మూడు సమకూర్చాలి అంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ఆహారం అందాలి. ఎలాంటి ఆహారం అందాలి అంటే అమృతంగా ఉండే ఆహారం అందాలి. ఇక్కడ ఉండే ఆహారం పైకి వెళితే లేదా దేవతలు తీసుకుంటే అమృతంగా ఎలా మారింది అంటే దానికి మంత్రశక్తి అనేది కలిసింది. మంత్రశక్తి గనక కలిస్తే ఆ ఆహారం అమృతంగా మారుతుంది. అమృతంగా మారినటువంటి ఆహారం దేవతలకే బలాన్ని చేకూరుస్తుంది. ఆ దేవతలకే బలాన్ని చేకూర్చడంలో వీరు వారు అనేటువంటి తేడా ఏమీ లేదు. చివరికి ఇంద్రుడికైనా సరే బలం దీనివల్లనే రావాలి. ఇక్కడి నుంచి పంపిణీ చేసినటువంటి మంత్రమయమైన ఆహారంతోనే వాళ్లకు బలం రావాలి. ఆ బలం రావాలి అంటే భూమి అనేది వాళ్ళకి కూడా ఆశ్రయంగా ఉండాలి. కాబట్టి వాళ్ళు లాభపడాలి అన్నా ఇదే భూమి కావాలి. కాకపోతే భూమి మీద ఉండేటువంటి ప్రజలు పనిచేయాలి. భూమి మీద ప్రజలు తిండి తినాలి అంటే భూమి మీద ప్రజలు కష్టపడి పనిచేయాలి కదా, వ్యవసాయం చేసుకోవాలి కదా. అలాగే పైవాళ్ళు తినాలన్నా సరే ఈ భూమి మీద కష్టపడి ఈ యజ్ఞక్రియలు మానవులు నిర్వర్తించాలి. దానికి ఆధారంగా మాత్రం భూమి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని కృత్వా వత్సం సురగణాః ఇంద్రం సోమమదూదుహన్ హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః అనే ఈ శ్లోకంలో ఆ మాట చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఆహారం మేమెందుకు ఇవ్వాలి, ఎంతసేపటికి మేము ఆహారం తిని ఊరుకుంటాము అనేది వేరే ఇష్యూ. అది ఇంకో సందర్భంలో తేల్చుకోవలసిన ఇష్యూ. కాకపోతే వాళ్ళకి ఆహారం ఇలా అందాలి, ఆహారం అందటానికి ఇది ఒక్కటే దారి అని మాత్రం ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు మానవులు, ఋషులు, దేవతలు వాళ్ళకి కావలసినటువంటి ప్రయోజనాన్ని భూమి మీద చక్కగా అందుకున్నారు. ఇందులో ఈ మానవుల్లో కానీ లేదా మరొకరిలో కానీ ఎవరైనా దీని ద్వారా చెడు ప్రయోజనాన్ని అందుకోదలుచుకుంటేనో
అంటే తప్పనిసరిగా అందుకోవచ్చు. దైతేయా దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభం విధాయా దూదుహన్ క్షీరమయ పాత్రే సురాసభం అని కొంతమంది ఈ భూమి ద్వారా అలాంటి ప్రయోజనాలను కూడా అందుకున్నారు అని మహర్షి గారు చెప్తున్నారు. దైతేయాహ దితిపుత్రులైనటువంటి దానవాహ దానవులు ప్రహ్లాదుడు అనేటువంటి పేరుతో ఒక రాక్షస ఋషభం, అసుర ఋషభం, రాక్షసుల్లో ఒక శ్రేష్ఠుణ్ణి, మనకు తెలిసిన ప్రహ్లాదుడు కాడు ఇంకొక ఆయన్ని వత్సం కృత్వ, ఆయన్ని దూడగా మార్చి విధాయ అదూదుహన్ క్షీరం, ఈ భూమిని వాళ్ళు కూడా పిండారు. వాళ్ళకు కూడా పాలు వచ్చినాయి, వాళ్ళకు కావాల్సిన పాళ్ళు వాళ్ళకు వచ్చినాయి. ఏంటిది అంటే సురా ఆసవం, సుర మద్యం అనే పేరుతో ఉండే ఆ చెడు ప్రయోజనాన్ని వాళ్ళు పితుక్కున్నారు. వాళ్ళు దానికి తగ్గట్లుగా పాత్రని కూడా అయఃపాత్రే, ఇనుప పాత్రను తీసుకెళ్లారు. ఇనుప పాత్రలో వాళ్ళు కూడా ఈ సుర మద్యం ఇలాంటి వాటిని పిండుకున్నారు. సురా 3 రకాలుగా ఉంటుంది అని, మద్యం 12 రకాలుగా ఉంటుంది అని ఏవో సురాశాస్త్రాలు మద్యశాస్త్రాలు చెప్తున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ అక్కర్లేదు. కానీ ఈ సురా మద్యం అనే వాటిని కొంతమంది ఈ భూమి ద్వారా సంపాదించుకున్నారు. ఈ భూమిని ఇలాంటి ప్రయోజనాలకు కూడా వాడుకోవచ్చు, ఎలాంటి ప్రయోజనాలకైనా వాడుకోవచ్చు. దాన్ని కొంతమంది వాడుకున్నారు. దైతేయ దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభం విధాయ అదూదుహన్ క్షీరం అయఃపాత్రే సురాసవం. ఈ భూమిని బాగా తిండి గింజల కోసం వాడుకుని, బాగా తిని, ఆ తిన్న బలంతో మంచి విద్యలు నేర్చుకుని, ఆ నేర్చుకున్న విద్యలతో దేవతలను సంతోషపెట్టి, దేవతలకు కూడా బలాన్ని ఇచ్చి, ఆ దేవతల ద్వారా మంచి ప్రయోజనాలను పొందటానికి వాడుకోవచ్చు. లేకపోతే వాటన్నిటినీ పక్కన పెట్టి, ఈ భూమి మీద వాటిని అన్నిటినీ పులియబెట్టి, వాటిని జాగ్రత్తగా 100 ఏళ్ళు 150 ఏళ్ళు దాచిపెట్టి పాతరలేసి దాన్ని రూపాయి పెంచుకుని అమ్ముకుని డబ్బులైనా చేసుకోవచ్చు, లేకపోతే తాగి తందనాలైనా ఆడచ్చు. 2 రకాలుగాను చేసుకోవచ్చు. భూమి మాత్రం రెండిటినీ కలిగించడానికి సామర్థ్యం ఉన్నదే అని మహర్షి గారు ఇందులో చెప్తున్నారు. తర్వాత వాళ్ళు గంధర్వాప్సరసోధుక్షన్ పాత్రే పద్మమయే పయ వత్సం విశ్వావసం కృత్వ గాంధర్వం మధు సౌభగం అని గంధర్వులు అప్సరసలు వీళ్ళు దిగారు. వీళ్ళు దిగి వాళ్లకు కావలసిన దాన్ని కూడా ఈ భూమి నుంచి పితుక్కున్నారు అని చెప్తున్నారు. గంధర్వాప్సరస, గంధర్వులు అప్సరసలు అధుక్షన్, వాళ్ళు కూడా పితుక్కున్నారు. పాత్రే పద్మమయే, పద్మమయం తామర పువ్వు లాంటి ఒక పాత్రలో పయ వాళ్ళు కూడా పాలు పితుక్కున్నారు. దానికి వత్సం విశ్వావసం కృత్వ, గంధర్వులలో ముఖ్యుడైనటువంటి విశ్వావసు అనే ఆయన్ని దూడగా చేశారు. చేసి ఆయన ద్వారా పాలు పితుక్కున్నారు. ఏం పితుక్కున్నారు అంటే గాంధర్వం మధు సౌభగం, మధురంగా ఉండేటువంటి గానం. గాంధర్వం గంధర్వులకు ప్రధానమైనటువంటి, అప్సరసలకు ప్రధానమైనటువంటి గానాన్ని వాళ్ళు పితుక్కున్నారు. సౌభగం దానికి తోడు అందాన్ని కూడా పితుక్కున్నారు. గంధర్వులు అప్సరసలు ఇద్దరు కూడా అందానికి పేరు పొందిన వాళ్ళు కదా. అందుకని అందాన్ని, దానికి తగ్గ గానాన్ని, మధుర గానాన్ని, ఈ రెండింటినీ కూడా వాళ్ళు పితుక్కున్నారు. ఈ భూమి మీదే ఉండి సాధన చేసుకుని, ఈ భూమి మీదే ఉండేటువంటి కొన్ని పదార్థాలను తీసుకోవటం ద్వారా మధురమైన గానాన్ని పొందొచ్చు, అందాన్ని కూడా పొందొచ్చు. ఎన్నెన్నో ఇవి దొరుకుతాయి, మిట్టీలు అవి దొరుకుతాయి, ప్యాక్లు అవి కూడా వేసుకోవచ్చు. ఏం వేసుకుని ఏం చేసినా సరే అందానికి అలాగే గానానికి కావలసినటువంటి పరిస్థితులు కూడా ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉండేటువంటి ఈ విశేషాలను గంధర్వులు అప్సరసలే పిండుకున్నారు అని మహర్షి గారు గంధర్వాప్సరసోధుక్షన్ పాత్రే పద్మమయే పయ వత్సం విశ్వావసం కృత్వ గాంధర్వం మధు సౌభగం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా పాలు పితుక్కోవలసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ ఏవో పాలు పితుక్కుంటారు. మనం కూడా జాగ్రత్తగా వాళ్ళ పాలు ఏమి, వాళ్ళు ఏ రకంగా లాభ పొందారు అనే సంగతి పైన చూస్తాము. చూసే ముందు ఒకసారి జాగ్రత్తగా గనక తరిచి చూస్తే భూదేవి పృథుమహారాజు గారితో అన్న మాట, భూదేవి పృథుమహారాజు గారితో చెప్తున్నటువంటి మాట మనకి చెంపదెబ్బ లాంటి మాట.
చెంపదెబ్బ లాంటి మాట. ఏంటి అంటే ఈ భూమి మీద అందరూ చోరప్రాయులైపోయారు, దొంగలైపోయారు. దొంగతనంగా నాలో ఉండేటువంటి సారాన్ని బలవంతంగానైనా సరే లాగేసి పీకేసి ఎలాగైనా సరే తినేసి ఏదో బాపుకుందామని అనుకుంటున్నారు. అంతే తప్ప ఈ భూమిని, భూమిలో ఉండేటువంటి ఔషధుల్ని, ఈ పంటల్ని, పాడి పంటల్ని ఎలా వాడుకోవాలి అని ఎవరూ అనుకోవటం లేదు. దొంగతనంగా దేవతలకు సమర్పించకుండా, అసలు తిండి గింజల ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా రీచ్ అవ్వకుండా, కనీసం ఆ వైపు ఆలోచన చేయకుండా దొంగతనంగా అందరూ తినేస్తున్నారు. ఇలాంటి దొంగలకి నేను తిండి గింజలు ఎందుకు ఇస్తాను, తిండి గింజలు ఎందుకు దొరుకుతాయి అనేటువంటి భూదేవి మాట మానవ జాతి మొత్తానికి చెంపదెబ్బ లాంటి మాట, గట్టిగా కొట్టిన దెబ్బ. మీకెందుకు తిండి ఇవ్వాలి అని భూదేవి అడిగితే, మీరు ఈ భూమి నుంచి తీసుకున్న తిండి దొంగతనంగా తీసుకుంటున్నట్లే అని అడిగితే దానికి సమాధానం చెప్పటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాకపోతే సమాధానం చెప్పి తీరాల్సినటువంటి ప్రశ్న కూడా అది. ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి, ఆ సమాధానం కార్యాచరణ రూపంలో మనం ఎలా చూపించబోతున్నాము అనే విషయం మీద మనం ఎవరికి వారికే ఆలోచన చేసుకుందాము. భూదేవి మళ్ళీ చెంపదెబ్బ కొట్టకుండా ఉండటానికి కావలసిన దారులని మనం వెతుక్కుందాము. వెతుక్కుని దానికి తగ్గట్లుగా నడుచుకుందాము. మనల్ని అలాంటి దారిలో నడిపించవలసిందిగా అసలు భూమి యొక్క స్థితి, భూమి మీద పాడి పంటల యొక్క ఉత్పత్తి, తిండి గింజలు, వాటి యొక్క లక్ష్యము, వాటి యొక్క పరిపూర్ణమైనటువంటి వినియోగము, దాంట్లో ఉండేటువంటి ఆ డైవర్సిటీ లేదా సైకిల్, వీటన్నిటి మీద మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి భూదేవి అడుగుతున్నటువంటి ఈ చెంపదెబ్బ లాంటి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇచ్చే దిశలో మనం ప్రయాణం చేసుకుందాము. మన ప్రయాణాన్ని సాఫీగా సాగించవలసిందిగా, భూమి కాదు, మరొక భూతం కాదు, ఏది మనల్ని ఇలాంటి ప్రశ్నలు వేయకుండా చూడవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని ప్రార్థన చేసుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధంలో 17వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అలాగే 18వ అధ్యాయంలో కూడా మరికొన్ని శ్లోకాలు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః సర్గాదియోస్యానురుణద్ధి శక్తిభిః ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే స వై భవానాత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాపయిష్యన్నజమాం రసాతలాత్ అభ్యుజ్జహారాంభస ఆదిసూకరః అపాముపస్థే మయి నావ్యవస్థితాః ప్రజాభవానద్యరిరక్షిషుః కిల సవీరమూర్తిః సమభూద్ధరాధరో యో మాం
పయస్యుగ్రశరో జిఘాంససి यो मां पयस्युग्रशरो जिघांससि నూనం జనైరీహితమీశ్వరాణం नूनं जनैरीहितमीश्वराणाम् అస్మద్విధైస్తద్గుణసర్గమాయయా अस्मद्विधैस्तद्गुणसर्गमायया న జ్ఞాయతే మోహితచిత్తవర్త్మభిః न ज्ञायते मोहितचित्तवर्त्मभिः తేభ్యో నమో వీరయశస్కరేభ్యః तेभ्यो नमो वीरयशस्करेभ्यः इति इति శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां చతుర్థస్కంధే चतुर्थस्कन्धे సప్తదశోऽధ్యాయः सप्तदशोऽध्यायः అథ अथ శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां చతుర్థస్కంధే चतुर्थस्कन्धे అష్టాదశాధ్యాయే శ్లోకాः अष्टादशाध्याये श्लोकाः మైత్రేయ ఉవాచ मैत्रेय उवाच ఇత్థం పృథుమభిష్టూయ इत्थं पृथुमभिष्टूय రుషా ప్రస్ఫురితాధరం रुषा प्रस्फुरिताधरम् పునరాహావనిర్భీత पुनराहावनिर्भीता సంస్తభ్యాత్మానమాత్మనా संस्तभ्यात्मानमात्मना సన్నియచ్ఛాభిభో మన్యుం सन्नियच्छाभिभो मन्युम् నిబోధశ్రావితం చ మే निबोधश्रावितं च मे సర్వతః సారమాదత్తే सर्वतः सारमादत्ते యథా మధుకరో బుధః यथा मधुकरो बुधः అస్మిన్ లోకేథవాముష్మిన్ अस्मिन् लोकेऽथवामुष्मिन् మునిభిస్తత్వదర్శిభిః मुनिभिस्तत्त्वदर्शिभिः దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ दृष्टा योगाः प्रयुक्ताश्च పుంసాం శ్రేయః ప్రసిద్ధయే पुंसां श्रेयः प्रसिद्धये తానాతిష్ఠతి యః సమ్యక్ तानातिष्ठति यः सम्यक् ఉపాయాన్ పూర్వదర్శితాన్ उपायान् पूर्वदर्शितान् అవరశ్రద్ధయోపేతః अवरश्रद्धयोपेतः ఉపేయాన్ విందతేంజసా उपेयान् विन्दतेञ्जसा తాననాదృత్య యో విద్వాన్ ताननादृत्य यो विद्वान् అర్థానారభతే స్వయం अर्थानारभते स्वयम् తస్య వ్యభిచరంత్యర్థాః तस्य व्यभिचरन्त्यर्थाः ఆరబ్ధాశ్చ పునః పునః आरब्धाश्च पुनः पुनः పురా సృష్టాః యోషధయో पुरा सृष्टा ह्योषधयो బ్రహ్మణాయా విశాంపతే ब्रह्मणाया विशाम्पते భుజ్యమానా మయా దృష్టా भुज्यमाना मया दृष्टा భుజ్యమానా మయా దృష్టాః भुज्यमाना मया दृष्टाः అసద్భిరధృతవ్రతైః असद्भिरधृतव्रतैः అపాలితానాదృతా చ अपालितानादृता च భవద్భిర్లోకపాలకైః भवद्भिर्लोकपालकैः చోరీభూతేథ లోకేహం चोरीभूतेऽथ लोकेऽहम् యజ్ఞార్థేగ్రసమోషధీః यज्ञार्थेऽग्रसमोषधीः నూనం తావీరుధః క్షీణాః नूनं तावीरुधः
क्षीणाः मयि कालेन भूयसा मयि कालेन भूयसा तत्र योगेन दृष्टेन तत्र योगेन दृष्टेन भवानादातुमर्हति भवानादातुमर्हति वत्सङ्कल्पय मे वीर वत्सङ्कल्पय मे वीर येनाहं वत्सला तव येनाहं वत्सला तव धोक्ष्ये क्षीरमयान् कामान् धोक्ष्ये क्षीरमयान् कामान् अनुरूपं च दोहनम् अनुरूपं च दोहनम् दोग्धारं च महाबाहो दोग्धारं च महाबाहो भूतानां भूतभावन भूतानां भूतभावन अन्नमीप्सितमूर्जस्वत् अन्नमीप्सितमूर्जस्वत् भगवान् वाञ्छते यदि भगवान् वाञ्छते यदि समाञ्च कुरु मां राजन् समाञ्च कुरु मां राजन् देववृष्टं यथापयः देववृष्टं यथापयः अपर्तावपि भद्रन्ते अपर्तावपि भद्रन्ते उपावर्तेत मे विभो उपावर्तेत मे विभो इति प्रियं हितं वाक्यम् इति प्रियं हितं वाक्यं भुव आदाय भूपतिः भुव आदाय भूपतिः वत्सं कृत्वा मनुं पाणौ वत्सं कृत्वा मनुं पाणौ अदुहत्सकलौषधीः अदुहत्सकलौषधीः तथा परे च सर्वत्र तथा परे च सर्वत्र सारमाददते बुधाः सारमाददते बुधाः ततोऽन्ये च यथा कामम् ततोऽन्ये च यथा कामम् दुदुः पृथुभाविताम् दुदुहुः पृथुभाविताम् ऋषयो दुदुहुर्देवीम् ऋषयो दुदुहुर्देवीम् इन्द्रियेष्वथ सत्तम इन्द्रियेष्वथ सत्तम वत्सं बृहस्पतिं कृत्वा वत्सं बृहस्पतिं कृत्वा पयश्छन्दोमयं शुचि पयश्छन्दोमयं शुचि कृत्वा वत्सं सुरगणाः कृत्वा वत्सं सुरगणाः इन्द्रं सोममदूदुहन् इन्द्रं सोममदूदुहन् हिरण्मयेन पात्रेण हिरण्मयेन पात्रेण वीर्यमोजो बलं पयः वीर्यमोजो बलं पयः दैतेया दानवा वत्सं दैतेया दानवा वत्सं प्रह्लादमसुरर्षभम् प्रह्लादमसुरर्षभम् विधायादूदुहन् क्षीरम् विधायादूदुहन् क्षीरम् अयः पात्रे सुरासवम् अयः पात्रे सुरासवम् गन्धर्वाप्सरसो धुक्षन् गन्धर्वाप्सरसो धुक्षन् पात्रे पद्ममये पयः पात्रे पद्ममये पयः वत्सं विश्वावसं कृत्वा वत्सं विश्वावसं कृत्वा गान्धर्वं मधुसौभगम् गान्धर्वं मधुसौभगम् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे अष्टादशाध्याये श्लोकाः अष्टादशाध्याये श्लोकाः। ओम नमो वेंकटेशाय। మనువును దుడజేసి గరిమన్నిజ బాణితలంబులిలదోహనము చేసియందు సకలౌషధులున్ పితికిం
క్రమంబునందనరగదద్విధంబునను తత్పృథువత్సలయేన భూమియందనయము వారు వారును ప్రియంబగు కోర్కెలువుందిరున్నతిన్ అని భూమి నుండి ఎవరు ఏ రకంగా తమకు కావలసినటువంటి ద్రవ్యాలు పొందారు అన్న విషయాన్ని ఈనాటి భాగవత అమృత ఫలం నుండి మనం ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ మనకు అందించాడు. నిరంతరము ఇటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషాలతో కూడినటువంటి విషయాలను వినేటువంటి భాగ్యం ప్రసాదించమని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Namo